హలో అండి, నేను మీ కళ్యాణి టీచర్. నిన్న మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస నియమాలు తెలుసుకున్నాం కదా. ఇవాళ వాటి మీద బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మెనీ డెవలప్మెంటల్ ప్రాసెసెస్ విచ్ టేక్ ప్లేస్ ఇంటర్నల్లీ ఇన్ ద చైల్డ్ విల్ సడన్లీ అపియర్ ఎక్స్టర్నల్లీ వన్ డే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ దిస్? Development is cumulative. Development proceeds from general to specific. Development goes in a definite direction. Development is an interaction. డెవలప్మెంట్ అనేది సడన్గా రాదు కదండి. ఒక రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. డే బై డే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ కుములేటివ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ గురించి కరెక్ట్ కానిది. ఇట్ టేక్స్ ప్లేస్ సీక్వెన్షియల్లీ. ఇది కరెక్టే కదా. దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇది కూడా మనం నిన్న తెలుసుకున్నాం, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈజ్ ఎ కుములేటివ్ ప్రాసెస్ కూడా కరెక్టే. ఇట్ రిమైన్స్ సేమ్ ఎట్ ఆల్ స్టేజెస్. కాదు కదండి, ఇట్ ఈజ్ నాన్ యూనిఫార్మిటీ. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎ స్టూడెంట్ విత్ డిజబిలిటీ హూ ఈజ్ ఆఫెన్ లోన్లీ, యాంగ్రీ ఎట్ ఎవ్రీ వన్ అండ్ ఈవెన్ స్కోర్స్ లో మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్? వాడు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు, అందరితో యాంగ్రీగా ఉండడం, లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది అడుగుతున్నారు. డెవలప్మెంట్ ఈజ్ ఎ కుములేటివ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్. దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. డెవలప్మెంట్ ఈజ్ ఎ యూనిఫైడ్ కౌన్సిల్. యూనిఫైడ్ హోల్. డెవలప్మెంట్ అనేది యూనిఫైడ్ హోల్గా జరగకపోతేనే ఇలా వాడు లోన్లీగా ఫీల్ అవ్వడం, యాంగ్రీగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి. Physical development influences the mental development. Mental development influences emotional. Emotional development influences moral. Moral development influences social development mutually. What is the development law that supports the above theory? ఇప్పుడు మనం చదివిన దానికి ఏ థియరీ అనేది సపోర్ట్ చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఈజ్ యూనిఫైడ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ సెంటెన్స్? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆర్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ లెర్నింగ్. ఇది కరెక్టే కదండి. ముందు మనం ఎడిషన్ నేర్పిస్తాం, తర్వాత సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్ నేర్పిస్తాం. ద చైల్డ్ లెర్నింగ్ ఎడిషన్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్. బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్ మీద ఎడిషన్ నేర్చుకుంటారా, ఎడిషన్ బేస్ మీద మల్టిప్లికేషన్ నేర్చుకుంటారా? మల్టిప్లికేషన్ ఈజ్ రిపీటెడ్ ఎడిషన్. సో ఎడిషన్ నేర్చుకున్నాక ఆ బేస్ మీద మల్టిప్లికేషన్ నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ రాంగ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ in the child is not a continuous process. Various types of developments work together rather than separately. డెవలప్మెంట్స్ అనేవి అన్నీ టుగెదర్గా వర్క్ చేస్తాయి కానీ సెపరేట్గా అయితే వర్క్ చేయవు. సో ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. Next, which of the following is not possible for the teacher to predict based on the study of developmental principles? Not possible అని అడుగుతున్నారు. Individual differences in children, social and economic conditions of children, competencies of children, children's learning readiness. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. నెక్స్ట్, after learning that all those that fly are birds, the child later realizes that the ఆస్ట్రిచ్ ఈజ్ నాట్ ఏ బర్డ్. వాట్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్? అన్ని బర్డ్స్ ఎగురుతాయని తెలుసుకుంటారు, ఎగిరేవన్నీ బర్డ్సే అని తెలుసుకుంటారు. బట్ తర్వాత ఆస్ట్రిచ్ బర్డ్ కాదు అని తెలుసుకుంటారు. అది ఏంటి? డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్, జనరల్ టు స్పెసిఫిక్, స్పెసిఫిక్ టు జనరల్. జనరల్గా బర్డ్స్ అన్నీ ఎగురుతాయి, ఎగిరేవన్నీ బర్డ్సే. కానీ స్పెసిఫిక్గా ఆస్ట్రిచ్ వచ్చేసి నాట్ ఏ బర్డ్, ఎగురుతుంది కానీ. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. విచ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ సపోర్ట్స్ పాజిటివ్ ట్రాన్స్ఫర్? పాజిటివ్ ట్రాన్స్ఫర్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? డెవలప్మెంట్ ఫాలోస్ యూనిఫామ్ ప్యాటర్న్, కంటిన్యూస్, యూనిఫైడ్, కుములేటివ్. సో కుములేటివ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద బ్రేక్డౌన్ ఆఫ్ ద న్యూ బర్న్స్ జనరల్ ఎగ్జైట్మెంట్ ఇంటూ డిస్ట్రెస్ అండ్ ప్లెజర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ త్రూ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్. జనరల్గా ఎగ్జైట్మెంట్ నుంచి డిస్ట్రెస్కి, ప్లెజర్కి ఫీల్ అయ్యేదాన్ని ఏమంటారు? ద బ్రేక్ డౌన్. సో డెవలప్మెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద జనరల్ డైరెక్షన్ టు స్పెసిఫిక్ డైరెక్షన్. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ సింపుల్ ఆస్పెక్ట్స్ టు కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్. డెవలప్మెంట్ కీప్స్ టేకింగ్ ప్లేస్ ఇంటరప్టెడ్లీ. డెవలప్మెంట్ గోస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డెవలప్మెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్
జనరల్ డైరెక్షన్ టు స్పెసిఫిక్ డైరెక్షన్. నెక్స్ట్, జనరల్గా వాడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు, అక్కడి నుంచి డిస్ట్రెస్ అనేది, ప్లెజర్ అనేది, ఇలాగా డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో జనరల్ నుంచి స్పెసిఫిక్కి. వాట్ ఈస్ ద సీక్వెన్స్ దట్ ఎ టీచర్ వెన్ బిలీవ్స్ దట్ డెవలప్మెంట్ ఫాలోస్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్ ఫాలోస్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్? సో ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3, మీకు ఆల్రెడీ తెలుసు, LSRW. A child acquired good singing voice from his parents and with proper training and encouragement he became a good singer. Developmental principle involved here is, ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటండి? డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కుములేటివ్, ఇంటరాక్షన్, ప్రొసీడ్స్ విత్ ఇంటర్ రిలేషన్, కంటిన్యూస్గా ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటరాక్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ సపోర్ట్స్ గెస్టాల్ట్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేది? సో కంటిన్యూస్, నాన్ కుములేటివ్, సీక్వెన్షియల్, కుములేటివ్. కుములేటివ్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ డస్ ఇట్ డినోట్ వెన్ ఎ టీచర్ గివ్స్ స్పెషల్ డ్రిల్లింగ్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ద క్లాస్ రూమ్? Development is sequential. There are individual differences in development. Development occurs in two-dimensional trends. Development is not the same in all stages. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి there are individual differences in development. Next, which of the following is a developmental principle? Development is not predictable. Development is not the same at all stages. Development proceeds from specific to general. నారో కాన్సెప్ట్. మనకి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ నాట్ ద సేమ్ ఎట్ ఆల్ స్టేజెస్. ద నాలెడ్జ్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ మేక్స్ టీచర్స్ అవేర్ ఆఫ్ దిస్. స్టూడెంట్స్ మెమరీ, స్టూడెంట్స్ అడ్జస్ట్మెంట్, స్టూడెంట్స్ లెర్నింగ్, స్టూడెంట్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్టూడెంట్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. In an experiment carried out by Watson, a boy named Albert was initially frightened of a white rat and then white-haired toys. Gradually he confined his fear only to white rat. What is the development? ముందు వైట్ ర్యాట్స్ని చూసి భయపడ్డాడు, తర్వాత వైట్ హెయిర్ టాయ్స్ కూడా అవే అనుకున్నాడు, తర్వాత వాడు తెలిసింది ఇది కేవలం వైట్ ర్యాట్ అని. వాట్ ఈస్ దట్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ అంటే మనకి ఇక్కడ there are individual differences in development. Development is sequential, general to specific, cumulative. General to specific. So which development principle supports the spiral method of syllabus writing? Sequential, continuous, unified whole, interaction. So correct option is sequential. A girl named Ramya has a mental disorder which affects her language development. What is the principle of development here? మెంటల్ డిజార్డర్ ఉన్న అమ్మాయికి లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వదు. సో వాట్ ఈస్ దట్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని అడిగితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డిఫరెంట్ డెవలప్మెంట్స్ గో ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయని మనం నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే నిన్నటి టాపిక్ అయితే వినండి. When babies cry in their infancy, they shake their whole body. The same children while crying use only their mouth and eyes as they grow older. చిన్నప్పుడు బాడీ మొత్తం కదుపుతారు, తర్వాత ఓన్లీ ఐస్ అండ్ మౌతే యూజ్ చేస్తారు ఏడవడానికి. సో వాట్ ఈస్ దట్ కాల్డ్? డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. There are slow learners, average intelligent and highly intelligent students in a class. Which developmental principle indicates this? Slow learners, average intelligence, highly intelligent people ఉంటారు. So which development principle? దీని ఆప్షన్ వచ్చేసి individual differences in development. Next, what is the developmental principle involved in the process of a child participating in parallel and cooperative sports that contribute to his social development? రెండు ప్యారలల్గా తను చేస్తుంది. సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఈస్ కాల్డ్? కుములేటివ్, కంటిన్యూస్, ఇంటరాక్షన్, సీక్వెన్షియల్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సీక్వెన్షియల్. విచ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ జస్టిఫైస్ ద స్టేట్మెంట్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ అక్కర్ ర్యాపిడ్లీ ఇన్ అడాలసెన్స్? సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ సేమ్ అట్ ఆల్ స్టేజెస్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. నెక్స్ట్, ఇన్ ద బిగినింగ్ చిల్డ్రన్ యూజ్ దేర్ హ్యాండ్ టోటల్లీ టు హోల్డ్ ద థింగ్స్. లేటర్ దే ఆర్ ఏబుల్ టు manage to hold the things with their fingers. What development involved here? దీని ఆప్షన్ వచ్చేసి individual differences, same at all stages, two direct two trends, predicted. So two direct two trends is correct. Next, if a teacher of history teaches modern India history only after teaching medieval Indian history, what is the development called? Cumulative, sequential, continuous, unified whole. Option is sequential. In the beginning
Children use their hand to totally hold the things. Later, they are able to manage to hold the things with their fingers. Developmental principle involved here is ఫస్ట్ ఆప్షన్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. సో ఇదండి ఇవాళ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి. రేపు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అనే వీడియో అయితే తెలుసుకుందాము.